ఈ రోజు నుంచి మా తల్వార్ గ్రూప్ ఆఫ్ హెరిటేజ్ హోటల్స్ లో మీ ప్యాలెస్ కూడా ఒకటి, ఈక్వల్ షేర్. సూపర్. స్వీట్ తీసుకోండి. శేఖర్ సింగ్, అతిథి మర్యాద. ఓహో సారీ. థ్యాంక్ యూ. ప్లెజర్ టు మీట్ యు. ఏంటండి అలా చూస్తున్నారు? ఇన్నేళ్లకి మా యువరాణి నవ్వులో సంతోషం కనబడుతోంది. మీ నవ్వులో కూడా. ఇట్స్ వెరీ నైస్. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా ఆ దర్బార్లోనివే. అదిగో గన్ ఎక్కడా కనిపించట్లేదు అనుకున్నా, వచ్చేసాడు మనిషి అంత మెషిన్ గన్. నమస్తే సార్. నమస్తే. ప్రయాణాలు జరిగింది సార్. నువ్వు వండగా ఉంటే ఎండా వాన కూడా కంట్రోల్లో ఉంటాయా? నువ్వు ఎలా ఉంటావో తెలియదు కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. మళ్ళీ మీ రిటర్న్ జర్నీ ఎప్పుడు చెప్తే సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. ఈ రాత్రి ఆయన మా ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నారు. మీరు కూడా రండి. పర్లేదు సార్, యూ గో అహెడ్. రైట్, రేపు కలుస్తాను సార్. మంచిది. నమస్తే. ఓకే. మీరు పదండి. ప్యాలెస్ ని హోటల్ చేస్తారంటే ఏంటిది? ఏదో పెద్ద రిస్క్ చేసావంట. చేసే ముందు నా గురించి ఒక్కసారి ఆలోచించావా? ఏం కాలేదుగా. అయ్యుంటే ఏం అవ్వదు. ట్యాక్స్ కట్టు. ట్యాక్సా? దేనికి? ముద్దు పెట్టు. హరినారాయణ గారు ఇలా చూస్తే నిన్ను నన్ను ఇద్దరిని చంపేస్తారు. ప్లీజ్. పెట్టవా? పెట్టకపోతే పిలిచేస్తా. పిలు, చూపించు, పిలు. హరినారాయణ గారు, ఏంటమ్మా? ఒక్క నిమిషం. ఒప్పుకుంటావా లేదా? సరే సరే సరే, ప్లీజ్ చెప్పమ్మా. తల్వార్ గారికి మన దర్బార్ హాల్ చూపించారా? అక్కడికే తీసుకెళ్తున్నానమ్మా. చూపించండి. అలాగే అమ్మా. ఏంటి, ఏం చేయకుండానే చెమట పడుతోంది? భయమా? నీ గురించి చాలా చెప్తుంటారు. చాలా గట్స్ అంట. ఇదే నన్ను గట్స్? నా గట్స్ గురించి మాట్లాడగా. మరి పెట్టు పెట్టు. ఇదా ముద్దు పెట్టమంటే సౌండ్ చేసావేంటి? నీ రొమాన్స్ చావు గుచ్చిలో ఉంది. ఎలా? మళ్ళీ ఏంటి? దాన్ని ముద్దంటారా? మరి ముద్దంటే ఏంటో నేను చూపినా? ఏ అసలు భయం అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది నీకు? అమ్మాయిలు ప్రేమించేదాకే భయపడతారు, ప్రేమించిన తర్వాత కాదు. అర్థమైందా? ఈ స్థలాన్నంతా మీరు ఉపయోగించుకోవచ్చు. ఓకే. అయ్యో, మధుజీ నమస్తే. కష్టంలో ముందుంటారు. ఈ సంతోష సమయంలో ఎక్కడికి వెళ్ళారు? ఈ స్వీట్ పర్లేదు, నేను వెళ్ళిపోవాలి. అయ్యో, ఈ ఆనందం అంతా మీ వల్లే. తీసుకోండి. తీసుకోరా, తీసుకో. ఈ ఆనందం అంతా నీ వల్లేనట్టుగా తీసుకో. అవును. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? ఏం మాడుతున్నారు? శేఖర్ గారు, ఎక్కడైనా సంతోషాన్ని పబ్లిక్ అనే పంచుకుంటారు. పైగా ఇదేమైనా చిన్న విషయమా? 10 కాలాలు చెప్పుకునే విషయం. ఓహో, 10 కాలాల పాటు చెప్పుకునే విషయమా? వెరీ గుడ్, వెరీ గుడ్. రే, నువ్వు ఎక్కడ వెళ్తున్నావు? ఆగు, పిలుస్తా. అంకుల్ని పిలిచి మీకు గొడవ ఏంటో తెలుస్తా. నమస్తే హరినారాయణ గారు. ఏమైంది? కొత్తవాళ్ళ గారిని ప్యాలెస్ కి రావద్దని చెప్తున్నారు ఈ శేఖర్ గారు. అసలు ఏం జరిగిందంటే, హరినారాయణ గారు, నేనంటే ఇంక పడదు. నేను ఊళ్ళో వచ్చినప్పటి నుంచి ఏదో ఒక ట్రబుల్ చేస్తున్నాను. శేఖర్ సింగ్, కొత్వాల్ గారికి సారీ చెప్పు. నో, బీయింగ్ ఏ రాజ్పుట్, ఐ యామ్ నాట్ సపోజ్డ్ టు సే సారీ టు ఏ కామన్ మ్యాన్. నేను చెప్తున్నాను, సారీ చెప్పండి. సారీ చెప్పండి, చెప్పన్నారుగా. సారీ అండి. వినిపించట్లేదండి. సారీ అండి, సారీ. 100 సార్లు సారీ. తను ఎప్పుడైనా రావచ్చు, లేదంటే నువ్వు రావు. సర్దార్, నా వీక్నెస్ ని వాడుకున్నావు. నా రాజ్పుత్ ఇజ్జత్ తో ఆడుకున్నావు. లుక్ అంటే 1 to 1 and man to man. ఇంకా నువ్వు నేను తేలిపోవాలి. రేపు రతన్పూర్ నడిబొడ్డులో, అంటే సెంటర్ లో నీకు నాకు క్విక్ డ్రా. సర్దార్, బయటికి రారా. దమ్ముంటే రారా. కమ్ అవుట్, రారా, తెలుసుకుందాం.
వాడిని పట్టుకోలేవు గాని దమ్ముంటే గన్ పట్టుకొని షూట్ చేయరా. కమ్ ఆన్ షూట్. గబ్బర్ సింగ్ వాడి ఊపిరి తీసేయాలి. ఎప్పుడు, ఎక్కడ, ఎలా? 9:30కి కమాండ్ సెంటర్ లోకి ఎంటర్ అవుతాడు. 9:52కి సెలూన్ దగ్గర సైన్ చేస్తాడు. 9:56కి చమేలి పరోటా సెంటర్ కి వస్తాడు. వాడు చాయ్ తాగే లోపే అటు నుంచి వాళ్ళు, ఇటు నుంచి వీళ్ళు. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఇప్పుడు జనరంజని కార్యక్రమం. చెప్పబోయేది చేయబోయేది సుద్దాల గబ్బర్ సింగ్. సార్ బాగున్నారా సార్? స్టార్ట్ చేద్దామా? వైష్ణవ జన తో तेरे कहिए जे पीड़ पराई जाने रे वैष्णव जन तो तेरे कहिए जे पीड़ पराई जाने रे। చూసారా కొత్తవాళ్ళ గారు, మా రత్నపూర్ గుర్రాలు చాలా ఫేమస్ అండి. కొన్ని రోజుల్లోనే కోట్ల వ్యాపారం. అరే లఫోట్, ఇది గుర్రాల వ్యాపారం కాదురా, రాజపుత్రుల పరిచయ వేదిక. దేశం నలుమూలలలో ఉన్న రాజపుత్రులందరూ ఒక చోట కలుసుకుని సంబంధాలు కలుపుకోవడం కోసం మా పెద్దలు పెట్టిన ఆచారం. కలుసుకొని ఏం చేసుకుంటారు? ఒకప్పుడు సాధించిన విజయాల గురించి మాట్లాడుకుంటాం, ఇప్పుడు బాధిస్తున్న విషయాల గురించి చర్చించుకుంటాం. అయినా మా రాజుల మధ్య 190 విషయాలు ఉంటాయి. అవన్నీ నీకు అనవసరం, ముఖ్యంగా నీకే. గుర్రాలు గోల కన్నా ఈ గోల ఎక్కువైపోయింది. నేను వెళ్తా సార్. అలాగే వెళ్తాం. రాకుమార్ హర్షిజీ ఎలా ఉన్నారు? ఒక్కసారి మీ నిన్ను పంచేతులు ముట్టుకోవచ్చు? నమస్తే మధుమతిజీ, మీరు మాట్లాడుతున్నారు. రామ్ మహర్షి నమస్తే. నమస్తే. వీరు రాజా మహేంద్ర సింగ్, వారి కుమారులు యువరాజ్ సింగ్. వీరు సచ్చింద్ర సింగ్ చౌహాన్, వారికి ఆల్రెడీ పెళ్ళైంది. వారి సోదరులు వీరేంద్ర సింగ్ చౌహాన్. మమ్మల్ని కూడా పరిచయం చేయి హరినారాయణ. వీళ్ళంతా దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తారు. నా బిడ్డ దేశాన్నే వ్యాపారం చేస్తాడు, పైగా బుద్ధిమంతుడు. నమస్తే హరినారాయణ గారు, ఈ పరిచయ వేదికలో నాకు చోటివచ్చుగా. ఊరు చీకొట్టాక ఇంట్లో దాక్కుంటామనుకున్నాను, సిగ్గు లేకుండా నువ్వెలా? హరినారాయణ, అదుపు తప్పిన నిన్ను, ఊరి జనాన్ని, ఆ సర్దార్ గాడిని అడిచిపెట్టే రోజు దగ్గరలోనే ఉంది. ముందెళ్ళి అదుపు తప్పిన నీ గుర్రాన్ని కంట్రోల్ చేసుకో.
రాజా సాబ్ యానిమల్ క్రూయల్టీ కేసు అవుద్ది. ఉన్న కేసులు సరిపోవండి. పక్క తొక్క. जाति वाले ना ఇలా గుర్రాన్ని లొంగ తీసుకునే వాడికే పిల్లనివ్వాలి అనుకుంటే అలాంటి మన జాతి కానివాడొస్తాడు. ఇస్తారా? ఎవరెవరో. ఈ హరినారాయణ గాడు ఎప్పుడు పోతాడో మన వాటాలు మనకెప్పుడొస్తాయో. అవునవును, ఎప్పుడొస్తాయో ఏంటో. రాజా భైరవ్ సింగ్, నీ బలానికి బలుపుకి కట్టు తప్పిన జాతి కంట్రోల్ అవ్వదు. ఉడుపుతో ఓర్పుతో దారికి తెచ్చే దమ్ముందా తెలుసుకో. నువ్వు మా వాడివైతే బాగుండేది. హరినారాయణ జీ, రాజసం బ్లడ్ షేరింగ్ లో ఉండదు, బ్లడ్ ఫైరింగ్ లో ఉంటుంది. గెలవడానికి వచ్చిన వాళ్ళందరూ రాజులు కలేరబ్బా, గెలిచిన వాడే రాజు అవుతాడు. నేను చూసింది నువ్వు చూసావా? మీరు చూడకముందే చూశారు సాబ్జీ. మొన్నటి వరకు డౌట్ ఉండేది రాజా సాబ్, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. దే ఆర్ ఇన్ లవ్. అవునా? ఇంకెప్పుడు ఇలా చేయొచ్చు సార్? సరే, ఇక మీద ఎట్లా మంచిగా ఉండండి. అంతా బంగారమే, తీసుకోండి. ఇవన్నీ మాకు మీ మేనకోడలు హర్షిని మా వారు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. మీరున్నారు కదా. ఏ మీ నాన్నకి మీ పెద్దమ్ముందిగా, మీ అమ్మెందుకు? రాజు ఒక్కడే ఉంటాడు. రాణులు ఎంతమంది ఉన్నా తప్పు లేదు. మీరేంటో మాకు తెలుసు. చెప్పుకోవడానికే రాజుగారి చెల్లెలు. ఉంచుకున్న దానికి పుట్టిన పాపానికి కుక్కకేసినట్టు చిన్న ముక్క విసిరారు. ఈ పెళ్లి జరిగితే మీరు మాలో ఒకరవుతారు, అందరూ బాగుంటారు. మా వారు ఒప్పుకున్నట్టే. కానీ హరినారాయణ ఒప్పుకోకుండా సిగ్గులేదు. పంటుకున్న విలువ బంధుత్వానికి లేదు. మీ హరినారాయణ మా అప్పాజీ గాడితో సమానం. వెళ్ళి మాట్లాడు, వెనుక మా వాళ్ళుంటారు. గీతాదేవి, నీ ఒంట్లో పారుతున్న రాజావారి రక్తానికి నేను బానిసని. వంశనాశనాన్ని కోరేవాడితో వియ్యమందమన్నప్పుడే నీ మర్యాద పోయింది. సాబ్జీ, రాజుగారి కూతురు కొత్వాల్తో తిరగటం మర్యాద అండి? రాజకుమార్కి ఆ గబ్బర్ సింగ్ తో రేంజ్ లో ఎఫ్ఐఆర్ నడుస్తుందండి.
ఏ జనరేషన్ కల్తీ అయినా కమ్యూనిటీ మొత్తం గబ్బు పట్టిపోతుంది కాబట్టి కుల పెద్దలందరూ కంగారు పడిపోయి ఈ పెద్ద మనిషిని పంపించారు. మాట్లాడండి. మీకు తెలియకుండానేదంతా జరుగుతుందా? హరినారాయణ కులానికి తలవంపులు తీస్తే ఊరుకో. ఏం పర్వాలేదండి. ఏ పాపానైనా భరించడానికి మన పాపాల భైరవుడు ఉన్నాడు. భైరవ్ గారండి రాజకుమారిని పెళ్లి చేసుకుని ఇంకొక మాట మాట్లాడితే ఎంతమందిని చంపుతారండి ఊరందరికీ తెలుసండి. కులపతివి కదా, పెంచిన పిల్ల ప్యాలెస్ లో ఉందో వాడి వల్లో ఉందో తెలుసుకోవాలి కదా. కోటలో అందరికీ తెలుసండి, సాబ్జీకి తప్ప. ఏవండి మేమిద్దరం ఇష్టపడ్డాం. ఈ విషయం మీకు ఎలా చెప్పాలా అని. ఇక మాట్లాడింది చాలు. నాకు మీ ఇష్టం కన్నా రాజావారి ప్రతిష్ట ముఖ్యం. ఈ సంస్థానం నాశనం అవుతుంటే చూస్తూ కూర్చోలేను. నీకోసం చావడం కూడా ఓ బాధ్యతగా బతుకుతున్నవాణ్ణి. నీకెలాంటి భర్త కావాలో నాకు తెలీదా? వీడెవడు? ఆఫ్టర్ ఆల్ మనకు సేవలు చేసే సిపాయి. ఎక్కడ పుట్టాడో తెలీదు. గాలికి పుట్టి గాలికి పెరిగాడు. కులమే లేని రక్తము, కులం తక్కువ రక్తము. వెళ్ళండి. హరినారాయణ జాతి అహంకారంతో కులాలను కించపరిస్తే తలదీసి మొలేస్తా. కాపు కాసినప్పుడు గుర్తురాని కులం అవసరాలు తిరిగిపోయి గుర్తొచ్చిందా? తనని ప్రేమించినప్పుడు ఈ సంస్థానానికి తన వారసురాలను నిజంగా నాకు తెలియదు. తెలిసే తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ ఏంటో కుదరలేదు. నా డ్యూటీకి ఎవరైనా ఎదురొస్తేనే ఊరుకోను. అలాంటిది నా ప్రేమకి ఎదురొస్తే ఎంతమంది అడ్డొచ్చినా సరే తన్నుకుంటూ తీసుకెళ్ళగలను. Please have it. టీ ఎలా ఉంది? టీలాగే ఉంది. అర్షి ఎలా ఉంది? లైఫ్ లో ఫస్ట్ టైం బాధపడ్డట్టున్నావు. బాధ ఎలా ఉంది? కొంచెం కొంచెం అర్థమవుతుంది కదా. నేను నీ తలరాత రాస్తున్నాను సర్దార్. చెప్పి కొట్టడం మా రాజనీతి కదా. అసలు ఎక్కడి నుంచి వచ్చావురా నువ్వు? నువ్వెంత, నీ స్థాయి ఎంత? నేనిష్టపడ్డ అమ్మాయి కావాలా నీకు? నిన్ను చంపడం నాకు టీ కప్లో షుగర్ కలిపినంత ఈజీ. రేదన్నో, నువ్వు చంపుతానన్న ప్రతిసారి ఎందుకు నిన్ను ఆపుతున్నానో తెలుసా? వీడు అందరిలాంటి మనిషి కాదు. ఈ జనంలోంచి పుట్టిన ఐడియాలజీ. వీడిని ఒకేసారి చంపలేం. ఓడించి ఓడించి కుంగదీసి చంపాలి. నీ ఓటమి మొదలైంది సర్దార్. ఈ క్షణం నుంచి 72 గంటలు, ఓన్లీ 72 hours. ఎక్కడ నేను వెనక్కి తిరిగానో అక్కడే నిన్ను అడుక్కి తొక్కకపోతే నా పేరు భైరవే కాదురా. భైరవ్ సింగ్, అర్షి నాదే, రతన్పూర్ నాదే. నీ నీడ తాకినా సరే నిలబెట్టి పాత్రేస్తా. 72 hours. Let's watch.